అందరికీ నమస్కారం. ఏపీ ఎంసెట్ 2024 సంబంధించినటువంటి మనకైతే ఈ యొక్క కీ పేపర్స్ అదేవిధంగా మాస్టర్ క్వశ్చన్ పేపర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. చాలా మంది స్టూడెంట్స్‌కి అయితే డౌట్ అయితే రావడం జరిగింది. మరి ఇవన్నీ వచ్చినాయి కదా! మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారని కూడా చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండడం జరిగింది. కంప్లీట్‌గా ఈ యొక్క రిలీజ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని తెలుసుకోబోతా ఉన్నాము. ముందుగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి అయితే లైక్ చేయండి. గైస్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ క్రైటీరియా ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేసిన తర్వాత 20 నుంచి 25 డేస్ లోపు అయితే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఎంపీసీ వారి యొక్క రెస్పాన్స్ షీట్ అదేవిధంగా బైపీసీ వారి రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేసిన తర్వాత మరి ఇదే విధంగా ఉంటుంది కంప్లీట్గా ప్రాసెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రిజల్ట్స్ అంటే కూడా అందరికీ అయితే అనౌన్స్ చేయరు. ఎవరైతే ఒక ఇంటర్మీడియట్లో పాస్ అయినటువంటి విద్యార్థులకు మాత్రమే ఫస్ట్ అనౌన్స్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే ఒక డిక్లరేషన్ బాక్స్ మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు అందులో వచ్చేసి కొన్ని స్టెప్స్ అయితే ఫాలో కావాల్సి ఉంటుంది. మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇతర స్టేట్స్ అనమాట, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్స్ వారు ఇక్కడ ఎగ్జామ్ రాశారనుకోండి. ఈ యొక్క ఏపీలో వచ్చేసి వారి యొక్క ఇంటర్ మార్క్స్ అయినట్టు కూడా మాన్యువల్గా టైప్ చేస్తూ ఉంటుంది. లైక్ ప్రాసెస్ అనమాట. మనకి ఇక్కడ 25% ఇక్కడ 25% ఇంటర్మీడియట్ మార్క్స్ ఉంటాయి. 75% ఇక్కడ మనకు ఎంసెట్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి అందుకే ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో పాస్ అయినటువంటి విద్యార్థులకే ఆ మార్క్స్ కలుపుకొని బేస్ చేసుకొని నార్మలైజేషన్ ప్రాసెస్ చేసి మార్క్స్ అయితే అనౌన్స్ చేస్తారు. ఓకే, మరి ఏ విధంగా చేస్తారు మరి ఫెయిల్ అయిన విద్యార్థుల కంటే వారికి కూడా కొంచెం టైం పడుతుంది. కానీ వారి యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ బోర్డ్కి అయితే ఆల్రెడీ అటాచ్ ఉంటుంది కాబట్టి వారి మార్క్స్ బేస్ చేసుకొని వారికి కూడా ఒక రోజు అయితే మార్క్స్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది వెబ్సైట్ వచ్చేసి. ఓకే, మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే స్టీట్ వచ్చేంత వరకు అయితే గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.